గైస్ చూడండి, నా లిప్స్ అయితే మొత్తం పగిలిపోయింది, నా ఫేస్ కూడా పగిలిపోయింది. డ్రంక్ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి వచ్చేసి లొకేషన్ మొత్తం వైట్ అండ్ వైట్. ఇప్పుడు మీరు ఇక్కడ బోర్డు చూడండి, డ్రంక్ ఈకో విలేజ్. సో గుల్మర్గ్ డెవలప్మెంట్ అథారిటీ చూడండి ఎంత మంచి వ్యూ కనిపిస్తుందో. సో పైనుంచి వాటర్ పడుతుంది, మళ్ళీ -డిగ్రీ టెంపరేచర్ అండ్ కంప్లీట్గా స్నోతో ప్యాక్ అయిపోయింది. నేనైతే హ్యాండ్ గ్లౌజ్ వేసుకోలేదు, హెడ్ స్కార్ఫ్ వేసుకోలేదు, అయినా స్టిల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాము. చూడండి, డేంజర్ అహెడ్, డు నాట్ క్రాస్ ద ఫెన్స్ అని ఉంది. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ లో ఆసమ్ అంటే ఆసమ్ లొకేషన్స్ ఉన్నాయి. సో ఫైనల్ గా ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఐ లవ్ డ్రంక్ అండ్ ద డ్రంక్ వాటర్ ఫాల్, ద ఆసమ్ అంటే ఆసమ్ లొకేషన్. సో ఇది మీకోసం నా విజువల్ చూపిస్తున్నా. సో ఇంకా విజువల్ చూపిస్తూ ఉంటా. స్టే కనెక్టెడ్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. గైస్, మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి మార్చ్ 1st వీక్ది. ఇది వచ్చేసి గుల్మర్గ్లోని డ్రంక్ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి లొకేషన్స్. గుల్మర్గ్లోని డ్రంక్ వాటర్ ఫాల్ చాలా అంటే చాలా ఫేమస్. బట్ ఇక్కడికి రావాలంటే సింగిల్ ఘాట్ రోడ్లో టాస్క్తో రావాల్సి వస్తుంది. గైస్ చూడండి, నా లిప్స్ అయితే మొత్తం పగిలిపోయింది, నా ఫేస్ కూడా పగిలిపోయింది. వ్యాజ్లిన్ అవి పెట్టుకున్నా అయినా కూడా పగిలిపోయింది. మనమైతే డ్రంక్ వాటర్ ఫాల్కి వెళ్తున్నాము. సో ఆన్ ది వేలో ఇది సింగిల్ రోడ్ కాబట్టి కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అక్కడ పోయినాక మీకు వ్యూ చూపిస్తాం. సో ఇది వెళ్ళే దారి చూడండి ఒకసారి, డ్రంక్ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి. సో ఇది వచ్చేసి లొకేషన్ మొత్తం వైట్ అండ్ వైట్, స్నో, ఇవన్నీ ఇల్లులు. ఏ घरा में स्टे रहते होटल से ये नहीं రెండు. ఒకసారి ఇంత పక్కన లోయ ఉందో, కింద పడ్డామంటే అంతే ఇంకా సంగతి ఏముండదు. ఇంకా ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పడానికి ఏముండదు ఇంకా. సో హాయ్ గైస్, మనం వచ్చేసాము డ్రంక్ విలేజ్కి. గైస్ మనమైతే టన్మార్గ్ నుంచి గుల్మర్గ్ నుంచి టన్మార్గ్ రిటర్న్ వచ్చేసి టన్మార్గ్ నుంచి డ్రంక్ వాటర్ ఫాల్కి రావడం జరిగింది. డ్రంక్ వాటర్ ఫాల్ వచ్చేసి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి టన్మార్గ్ నుంచి 3 కిలోమీటర్స్ డిస్టెన్సే. చాలామంది ఎక్స్ప్లోర్ చేయరు, బట్ నేను ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఇది ఇప్పుడు మీరు చూసారు కదా విజువల్స్, సింగిల్ వే. సో అయినా మేము టాస్క్తోని రావడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ బోర్డు చూడండి, డ్రంక్ ఈకో విలేజ్. సో గుల్మర్గ్ డెవలప్మెంట్ అథారిటీ. మనమైతే రైట్ సైడ్ చూడండి, ద ఫ్రోజన్ ఫాల్ రిసార్ట్, దావతే డ్రంక్. ఇది హోటల్, ఇది ఒక రిసార్ట్. ముందు రిసార్ట్ ఉంది అన్నట్టు. ఇలాంటి వెహికల్స్ చూడండి ఎట్లా వస్తున్నాయో, అంటే ఒకటి ముందు వస్తుంది, ఒకటి వెనుక వస్తుంది. అంటే సింగిల్ రోడ్ అనమాట ఇది. ఒకటి వస్తే ఒకటి ఆగిపోవాల్సిందే. సో మళ్ళీ రివర్స్ రావాలి. సో ఇప్పుడు మనము ఫైనల్గా ఆ లొకేషన్ మీకు చూపించబోతున్నా. ద మోస్ట్ ఎగ్జైటింగ్ ప్లేస్ ఆఫ్ గుల్మర్గ్ ఈస్ డ్రంక్ వాటర్ ఫాల్. సో ఇదన్నమాట. సో ఇది నా బ్యాక్ సైడ్ ఉన్నది డ్రంక్ వాటర్ ఫాల్. మనం అక్కడ వ్యూ పాయింట్ నుంచి కూడా దిగుతాము. సో మనమైతే ఉన్నాం ఇక్కడ డ్రంక్ వాటర్ ఫాల్ దగ్గర. చూడండి ఎంత మంచి వ్యూ కనిపిస్తుందో. సో పైనుంచి వాటర్ పడుతుంది, మళ్ళీ -డిగ్రీ టెంపరేచర్ అండ్ కంప్లీట్గా స్నోతో ప్యాక్ అయిపోయింది. నేనైతే హ్యాండ్ గ్లౌజ్ వేసుకోలేదు, హెడ్ స్కార్ఫ్ వేసుకోలేదు, అయినా స్టిల్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. లొకేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. లొకేషన్ మీకు ఎట్లా అనిపించిందో జస్ట్ కమెంట్ చేయండి. సో ఇంకా విజువల్ చూపిస్తాను. స్టే కనెక్టెడ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. బాయ్. గైస్ ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది ఇక్కడ. చాలా అంటే చాలా కూల్గా ఉంది. మనమైతే వ్యూకి వెళ్తున్నాము. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఫోటోషూట్ కూడా చేస్తున్నారు చూడండి. ఐ లవ్ డ్రంక్ అని ఉంది, ఐ లవ్ డ్రంక్ అని ఉంది బోర్డ్. ఆహా क्रेजी, आहा भाई बहुत ठंडा है नहीं? इसके अंदर हाँ इसके अंदर
అబ్బాస్ సో గాయస్ ఇదన్నమాట వ్యూ లొకేషన్ చూడండి. సో ఇది మీకోసం నా వ్యూస్ ద్వారా చూపిస్తున్నా. సో ఇంకా విజువల్ చూపిస్తూ ఉంటా. స్టే కనెక్టెడ్ మై ఛానల్ గౌ స్టూడియో బాయ్. సో గాయస్ మనం అయితే డ్రంక్ వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూడండి డేంజర్ హెడ్ డు నాట్ క్రాస్ ద ఫెన్స్ అని ఉంది. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ లో ఆసమ్ అంటే ఆసమ్ లొకేషన్స్ ఉన్నాయి. కీప్ అవే ఫ్రమ్ ద ఫెన్సింగ్ అని ఉంది, కానీ లొకేషన్ మాత్రం అవసరం. ఎందుకంటే వాటర్ ఎక్కడి నుంచి ఫ్లో అవ్వకుండా వస్తూ ఉంటుంది. అది మొత్తం ఐస్ అయిపోయింది. 2 days బ్యాక్ ఇంకా స్నో పడ్డది కాబట్టి ఇంకా ఫుల్ ప్యాక్ అయి ఉంది. లేకుంటే స్నో అంతా వెళ్ళిపోయి వాటర్గా అయిపోయేది. టెంపరేచర్ కూడా పెరుగుతుంది, ఇప్పుడు పెరుగుతుంది. ఇక్కడైతే చాలా అంటే చాలా కూల్గా ఉంది. నా చేతులు మొత్తం చూడండి ఇంత రఫ్ అయిపోయిందో. ఒక్కసారి వ్యూ కూడా చూద్దాము మనం, రండి. ఇది ఒక్కసారి వ్యూ చూడండి. వాటర్ వచ్చేసి అక్కడి నుంచి పైనుంచి వాటర్ వస్తూ ఉంటుంది. సో ఇది యాక్చువల్గా పాయింట్ ఉంది, ఫోటో పాయింట్, కానీ ఇది లాక్ అయిపోయింది బికాస్ ఆఫ్ చూడండి లాక్ చేశారు. బికాస్ అంటే డేంజర్ పొజిషన్లో ఉంది. చాలామంది అంటే లైక్ పడిపోతున్నారు, దానివల్ల లైఫ్ కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంది, అందుకోసమే ఇది. సో ఇది వచ్చేసి డ్రంక్ వాటర్ ఫాల్, ఇది లొకేషన్. సో ఇది లొకేషన్. సో గాయస్ మనం అయితే ఇక్కడతోని బ్లాగ్ అయితే ఎంజాయ్ అయిపోతున్నాము. సో ఫైనల్గా ఒకసారి చూసుకోండి, ఇక్కడ ఐ లవ్ డ్రంక్ అండ్ ద డ్రంక్ వాటర్ ఫాల్, ద ఆసమ్ అంటే ఆసమ్ లొకేషన్. గైస్ కాశ్మీర్ని స్వర్గం అని ఊరికే అనలేరు.